నమస్కారం ఫ్రెండ్స్, సామ్సంగ్ గెలాక్సీ నుండి ఎస్ సిరీస్ మొబైల్ లాంచ్ అయ్యింది. ఈ మొబైల్ చూడడానికి చాలా స్టైలిష్ గా కనిపిస్తూ ఉంది. ఇంకా ఈ మొబైల్ బాడీ మొత్తం అల్యూమినియం మెటల్ తో వస్తుంది. ఈ మొబైల్ మన చేతిలో పట్టుకున్నప్పుడు హ్యాండ్ గ్రిప్ కూడా చాలా క్లియర్ గా అనిపిస్తుంది. ఈ మంత్ లో జరిగే సెప్టెంబర్ 23న అమెజాన్, ఫ్లిప్కార్ట్ సేల్స్ అనేవి జరుగుతున్నాయి. ఈ మొబైల్ మనకి ఆ సేల్స్ లో చాలా తక్కువ ప్రైస్ కే దొరుకుతుంది. నేను పర్సనల్ గా ఈ మొబైల్ ని యూజ్ చేసిన వాళ్ళతో ఇన్ఫర్మేషన్ తీసుకొని చెప్తున్నాను మీకు. మరి ఏమాత్రం లేట్ చేయకుండా వీడియోని స్టార్ట్ చేసేద్దాం. నమస్కారం ఫ్రెండ్స్, నా పేరు పవన్, మీరు చూస్తున్నారు మిస్టర్ టెక్ పవన్. సామ్సంగ్ గెలాక్సీ నుండి S25 FE అనే మొబైల్ లాంచ్ అయింది. ఈ మొబైల్ లో మనకి 3 కెమెరాలు ఉంటాయి. మెయిన్ కెమెరా 50 మెగాపిక్సెల్ ఉంటుంది. ఇంకా 8 మెగాపిక్సెల్ టెలిఫోటో లెన్స్ తో వస్తుంది. ఇంకా 12 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ ఫోటోస్ తీసుకోవచ్చు. ఇంకా ఈ మొబైల్ లో మనం ఫ్రంట్ కెమెరా అయితే 12 మెగాపిక్సెల్ తో వస్తుంది. ఏ యాంగిల్ లో ఈ మొబైల్ ని యూజ్ చేసిన ఫోటోస్ మనకి క్లియర్ గా వస్తాయి. బ్యాక్ కెమెరా, ఫ్రంట్ కెమెరా యూజ్ చేసుకొని వీడియోస్ దాదాపు మనం 4K వరకు వీడియో రికార్డ్ చేసుకోవచ్చు. ఒకవేళ మీరు 4K రికార్డ్ చేసుకోవద్దు అనుకుంటే 1080 లో పెట్టి 30 ఫ్రేమ్స్ 60 ఫ్రేమ్స్ పెట్టుకొని వీడియో రికార్డ్ చేసుకోవచ్చు చాలా క్లియర్ గా. ఇంకా ఈ మొబైల్ లో మనకి ఇంటర్నల్ మెమరీ అయితే 128 GB ఉంటుంది. 8 GB ర్యామ్ తో వస్తుంది. ఒక 2000 ఎక్కువైనా పర్వాలేదు అనుకుంటే 256 GB ఉంటుంది. 8 GB ర్యామ్ ఉంటుంది. మీరు మెయిన్ గా స్టోరేజ్ మీకు కావాలి అనుకుంటే ఇంకో ఆప్షన్ కూడా ఉంది. 512 GB ఉంటుంది. 8 GB ర్యామ్ కూడా ఉంటుంది. ఈ సామ్సంగ్ గెలాక్సీ S25 FE మొబైల్ లో బ్యాటరీ అయితే 4900 mAh బ్యాటరీ ఉంటుంది. 15 వాట్స్ కేబుల్ మాత్రమే ఇస్తారు. ఛార్జింగ్ అడాప్టర్ సపరేట్ గా కొనాలి. ఈ సామ్సంగ్ గెలాక్సీ S25 FE లో డిస్ప్లే అయితే 6.7 ఇంచెస్ ఉంటుంది. రెజల్యూషన్ 1080x2340 పిక్సెల్ తో వస్తుంది. ఇంకా ఈ మొబైల్ లో మనకి 19.5:9 రేషియోతో రిఫ్రెష్ రేట్ వస్తుంది. ఈ మొబైల్ మనకి ప్రొటెక్షన్ అయితే ఈ మొబైల్ లో మనకి కార్నింగ్ గొరిల్లా గ్లాస్ విత్ వింటెక్స్ ప్లస్ తో వస్తుంది. ఈ మొబైల్ ఈ సామ్సంగ్ గెలాక్సీ S25 FE లో మొబైల్ బాడీ వెయిట్ వచ్చి 190 గ్రామ్స్ ఉంటుంది. బిల్డ్ క్వాలిటీ అయితే ఫ్రంట్ సైడ్ మనకి గ్లాస్ ఉంటుంది. అది కూడా గొరిల్లా గ్లాస్ విట్నెస్ ప్లస్ తో వస్తుంది. ఈ మొబైల్ బాడీ మొత్తం మనకి అల్యూమినియం ఫ్రేమ్ తో వస్తుంది. ఈ మొబైల్ లో మనం నానో సిమ్ వేసుకోవచ్చు, ఈ సిమ్ కూడా వేసుకోవచ్చు. కాకపోతే మనకి ఎలాంటి SD కార్డ్ వేసుకోవడానికి ఛాన్స్ ఉండదు. ఓన్లీ ఇంటర్నల్ మెమరీని యూజ్ చేసుకోవాల్సిందే. ఈ మొబైల్ లో సౌండ్ క్వాలిటీ అయితే లౌడ్ స్పీకర్స్ ఇచ్చారు. విత్ స్టెరియో స్పీకర్స్ అనేవి ఉంటాయి. బట్ ఈ సామ్సంగ్ గెలాక్సీ S25 FE లో ఎలాంటి 35mm జాక్ పిన్ అనేది ఉండదు. అది కూడా మనం సపరేట్ గా బ్లూటూత్ ని యూజ్ చేసుకొని సాంగ్స్ వినాలి. కాకపోతే మీరు బెస్ట్ సాంగ్స్ క్వాలిటీ వినాలి అనుకుంటే మీరు కేవలం సామ్సంగ్ బడ్స్ మాత్రమే కొనాలి. లేకపోతే మీరు సౌండ్ క్వాలిటీ కూడా మిస్ అవుతారు. ఈ మొబైల్ OS అయితే మనకి Android 16 తో వస్తుంది. అప్ టు 7 మేజర్ ఆండ్రాయిడ్ అప్డేట్స్ కూడా ఉంటాయి. ఈ మొబైల్ మనకి అమెజాన్, ఫ్లిప్కార్ట్ లో 40,000 నుంచి 50,000 వరకు వస్తుంది. ఒకవేళ మీరు SBI కార్డు కానీ, HDFC కార్డు కానీ, యాక్సిస్ కార్డు కానీ యూజ్ చేసుకుంటే మీకు 2000 నుంచి 3000 వరకు తగ్గే అవకాశాలు ఉంటాయి. నా పర్సనల్ సజెషన్స్ అయితే మీరు కేవలం డే టు డే లైఫ్ లో యూజ్ చేయాలి అనుకుంటే ఈ మొబైల్ బాగుంటుంది. కాకపోతే మీరు హెవీగా గేమ్స్ ఆడతాం, వీడియోస్ రికార్డ్ చేస్తాం, చిన్న చిన్న ఎడిటింగ్ చేస్తాము అంటే ఈ మొబైల్ మీకు అసలు సెట్ కాదు. మీకు ఈ బడ్జెట్ లోనే వేరే వేరే మొబైల్స్ కూడా ఉన్నాయి. మన ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్లో కొన్ని వీడియోస్ ఉంటాయి, అవి కూడా చూడండి. మీకు క్లియర్ గా అర్థమవుతుంది ఏ మొబైల్ తీసుకోవాలో. మరి ఏ మాత్రం లేట్ చేయకుండా నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. థ్యాంక్ యూ.